ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా ఆమెను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కవిత కూడా తన తండ్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి, అలాగే ఆమె పిల్లల గురించి తెలుసుకుని ఎమోషనల్ అయినట్టు సమాచారం. మరొక వైపు కవితను బయటకు తీసుకురావడం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆ ప్రయత్నాలన్నింటికీ దర్యాప్తు సంస్థలు బ్రేకులు వేస్తూ వస్తున్నాయి. బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సమయంలో దర్యాప్తు సంస్థలు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. దీంతో బెయిల్ వాయిదా పడుతూనే ఉంది. ఇటీవలే కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో 2 వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. కవిత జూన్ 21వ తేదీ వరకు జైల్లో రిమాండ్లో ఉండనున్నారు. మరొక వైపు కోర్టులో చదువుకోవడానికి ఆమె 9 పుస్తకాలు కావాలని కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. అదే రోజు సిబిఐ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దాన్ని పరిశీలించిన కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అటు కవితతో పాటు మరో 4గురిపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. దానిపై కూడా కోర్టు విచారణ జరిపి రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో 4 నిందితుల పాత్రపై ఈడీ మే 10న దాదాపు 8,000 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసిన 3 ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ను నిందితులుగా ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది.